హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. నేను ఇవాళ మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి వారాహి అమ్మవారి టెంపుల్ వ్లాగ్ అండి. సో మేము ఈవినింగ్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఈ గుడి ఎక్కడుంది, అలాగే అమ్మవారి గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తానండి. దానికన్నా ముందు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందండి. తప్పకుండా ఫాలో అవ్వండి. దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. మేమైతే ఈవినింగ్ అరౌండ్ 6:30 కల్లా మా ఇంటి నుంచి గుడికైతే స్టార్ట్ అయ్యామండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్ వెళ్ళడం. నేను గూగుల్‌లో మ్యాప్ చూసి చెప్తుంటే మా హస్బెండ్ అయితే వెళ్ళారు. ఆల్మోస్ట్ హాఫ్ రూట్ వరకు మేము రెగ్యులర్‌గా వచ్చే చోటే. సో ఇది జయచంద్రన్. మేము రెగ్యులర్‌గా ఇక్కడికి షాపింగ్‌కి అయితే వస్తాము. అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ అండి ఈ గుడి. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి సో ఈజీగా లొకేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. గుడి లొకేషన్ అనేది కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. లోపలికి వస్తూనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వినాయకుడైతే కనిపిస్తారండి. ఆయన్ని దర్శనం చేసుకుని లోపలికి వెళ్తానే అమ్మవారైతే ఉంటారు. మనం ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు నించొని అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా ఉంటుందండి. నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైం అండి వారాహి అమ్మవారి టెంపుల్‌కి అయితే వచ్చినది. మేము వెళ్ళిన కొద్దిసేపుకంతా అమ్మవారికి అయితే పాటలైతే పాడుతున్నారండి. ఇక్కడ రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళందరూ పూజారులు అంతా కలిసి అయితే పాటలైతే పాడుతున్నారు. నేను ఎక్కువగా వీడియో క్లిప్స్ అయితే తీయలేదు. ఓన్లీ ఒక 2, 3 క్లిప్స్ అయితే తీశాను. అవే నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా మాట్లాడాలి అన్నప్పుడు నేను అమ్మవారి ఫొటోస్ అయితే వీడియోలో యాడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో నేను మాట్లాడతానండి. సారీ ఏమనుకోవద్దండి. నేను వీడియో క్లిప్స్ అయితే టెంపుల్‌లో తీయలేదు. నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న 2 నెంబర్స్ గుడివండి. గుడిలో జరిగే ఫంక్షన్స్ కానీ ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే అక్కడ మీకు అప్డేట్స్ అనేది తెలుస్తుంది. మనకి మంత్లీ 2 సార్లు పంచమి అనేది వస్తుంది కదండీ! సో ఆ పంచమి రోజు అమ్మవారికి ఊరేగింపు చేస్తారు. అలాగే అన్నదానం జరుగుతుంది. అలాగే హోమం కూడా చేస్తారండి. నాకైతే వారాహి అమ్మవారి గురించి ఈ మధ్యనే తెలిసిందండి. లాస్ట్ 6 మంత్స్ నుంచి అమ్మవారి గురించి తెలిసిన తర్వాత చాలా రోజులుగా అనుకుంటున్నాను గుడికైతే రావాలని. ఫైనల్‌గా ఈరోజు అయితే కుదిరిందండి. ఈ గుడి వచ్చేసి మా ఇంటి నుంచి ఒక 5½ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న పిక్చర్ వచ్చేసి పంచమి రోజు తీసినదండి. ఆ రోజు అమ్మవారికి పూజలు బాగా చేస్తారు. పంచమి అనేది అమ్మవారికి ఇష్టమైన రోజు. ఆ రోజు భక్తులందరూ ఇలా టెంకాయలో నెయ్యి దీపం అనేది వెలిగించి బియ్యంలో పెట్టి అమ్మవారికి అయితే మొక్కుంటారండి. అలా ఒక తూరి 3, 5 ఇట్లా 9 తూర్లు ఇలా అయితే వెలిగించి అమ్మవారికి వాళ్ళ కోరికను చెప్పుకొని వేడుకుంటారండి. అమ్మవారికి వేడుకొని పెట్టిన కొబ్బరికాయలు, బియ్యము ఇవన్నీ కూడా అలాగే పెట్టేసి హోమంలో వేయడానికి యూజ్ చేస్తారండి. ఆ బియ్యం వచ్చేసి అన్నం వండడానికో లేకపోతే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికో చేస్తారు. ఆ టెంకాయి అవి చిప్పలు వచ్చేసి హోమంలో వేస్తారనేసి ఇక్కడ పూజారి అయితే నాకు చెప్పినారు. నాకైతే అమ్మవారి గురించి కొంచెంగానే తెలుసు. ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఫస్ట్‌గా అమ్మవారి గురించి వినేదైతే నండూరి గారి వీడియోస్‌లోనండి. అమ్మవారి గురించి నేను ఇంకా తెలుసుకొని ముందు ముందు రాబోతున్న వీడియోస్‌లో నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్‌కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.